వెల్కమ్ టు ఐరా 360. అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు అరకులోయ నుండి రణజిల్లేడ జలపాతానికి వెళ్ళే మధ్యదారిలో ఉన్నాం. ఇది అరకు రైల్వే స్టేషన్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది మీరు బైక్ మీద వచ్చినట్లయితే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. బైక్ మీద ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి 1 km అయితే మన రణజిల్లేడ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. బైక్ మీద అయితే నేరుగా వాటర్ ఫాల్స్ దాకా వెళ్ళిపోవచ్చు. రణజిల్లేడ వాటర్ ఫాల్స్ వరకు వెళ్ళిపోవచ్చు. గతంలో కంటే ఇప్పుడు రోడ్లు చాలా మెరుగైనవి, చాలా బాగున్నాయి. వెళ్ళడానికి చాలా బాగుంది. కొత్త రోడ్లన్నీ. అరకు అయితే హైవే రోడ్డు కొత్తది. నేనైతే కోనసీమ జిల్లా నుంచి డైరెక్ట్గా బండి మీద వచ్చేసాను అరకులోయ రణజిల్లేడ వరకును. చూడండి కొండలు, చెట్లు ఎంత అందంగా ఉన్నాయి చూడండి. మనం రణజిల్లేడ గ్రామానికైతే ఎంట్రన్స్లో ఉన్నాం, దగ్గరకు వచ్చేసాం. రణజిల్లేడ అనే బోర్డు కనపడుతుంది చూడండి. ఎంటర్ అయిపోయాం. ఒక 100 మీటర్లు అయితే మనం ఎదరికెళ్తే రణజిల్లేడ వాటర్ ఫాల్కి వచ్చేస్తాం. ఇలాంటి అద్భుతం ఓన్లీ ఈ ఏజెన్సీ ఏరియాలోనే చూడగలం. చూడండి, చిన్నపిల్లలు కిందన బాగా 200 అడుగులు కిందకు ఉంటుంది. అది పీతలు పడుతున్నారు వాగులో. చూడండి, ఇక్కడి నుంచి చూడండి కిందకి ఎంత లోతుగా ఉందో చూడండి. ఆ రాళ్ళ కిందన పక్కనే ఉంటాయి ఈ పీతలు. మన గత వీడియోలో పీతల వేట అనే వీడియో చేసాం, అందులో క్లియర్గా ఉంటుంది. ఇది జలపాతానికి కింద భాగం అనమాట. ఇంకా పైన ఉంది జలపాతం. వాటర్ చూడండి ఎంత తెల్లగా ఫ్రెష్గా ఉందో వాటర్. ఇలా పైనుంచి కిందకి వాటరు ప్రవహిస్తుంది. నీరు చూడండి ఎంత ఫ్రెష్గా, ఎంత నీట్గా ఉంది, శుభ్రంగా ఉందో చూడండి వాటర్. కొంతమంది రణజిల్లేడ కింద వరకే చూపించారు, ఈ స్థాయి వరకు, ఈ పై వరకు రాలేదు. అయితే మేము ఇంకొక స్టెప్ ఎదురుకేసి ఇంకా పైన కూడా తీయగలిగాం. కనబడే కొంచెం పైకి ఎక్కడానికి వీలుగా ఉంటుంది. దానికన్నా పైన ఉంది కానీ అది చాలా రిస్క్తో కూడుకున్నది, చాలా రిస్కీ అన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. మా 2 పక్కల వస్తుంది వాటర్ కూడా. చూడండి ఎంత నీట్గా, మురికి లేకుండా. కిందన చిన్న చిన్న చేప పిల్లలు కూడా ఉన్నాయి చూడండి. యాక్చువల్గా ఇది 6 అడుగుల పైన ఉంది లోతు. ముందుకు పోయి కొద్ది ఎక్కువ లోతుంది. ఇది ఇంచుమించు 15 అడుగుల పైన ఉంది కిందన. ఇక్కడ దిగే ప్రయత్నం అస్సలు చేయకూడదు, చాలా ప్రమాదకరమైన ప్లేస్ ఇది.
మరొక స్టెప్ తీసుకుని ఇంకా పైకి ఎక్కాం. ఇదే ఇంకా దీనికి మించి ఎక్కడానికి వీలు పడదు. ఒకసారి సరిగ్గా అబ్జర్వ్ చేయండి. చిన్న చిన్న చేప పిల్లలు తిరుగుతున్నాయి చూడండి. అవుగా చిన్నగా ఉన్నాయి. ఇది దిగేటప్పుడు పైనుంచి కొండ నుంచి తీసింది. ఇది జలపాతం పైనుంచి చూడండి. సీనరీ ఎంత అందంగా ఉందో. ఈ అద్భుతం ఈ ఒక్క రణజిల్లేడ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి మాత్రమే చూడగలరు. ఇదైతే అరకు వచ్చేటువంటి దారిలో మధ్యలో తీసింది. అంటే సీనరీ బాగుంది. ఎంత హైట్లో ఉన్నామో చూపించడం కొరకు ఇది మీకు చూపించడం కోసం కేవలం. కనిపిస్తున్న టవర్ కూడా చిన్నగా కనపడుతుంది. అంటే మనం ఎంత హైట్లో ఉన్నామో అర్థం చేసుకోండి. మీరు కనుక బైక్ మీద రాగలిగితే బైక్ మీద రండి. ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూడగలరు. ఒకసారి చూడండి ఎంత హైట్లో ఉన్నామో. ఒక కార్ అయితే వెళ్తుంది, చిన్న కారు. అది చూడండి. జూమ్ చేశాను. జూమ్ అవుట్ చేస్తే చూడండి అసలు కనపడట్లేదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎంతవరకు చూసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.